హాయ్, నా పేరు దేవరశెట్టి నాగమణి ప్రొద్దుటూరు. అమ్మమ్మ గారి ఇల్లు కాంటెస్ట్లో భాగంగా మా అమ్మమ్మ ఊరు ఓర్వకల్లు కర్నూలు జిల్లా. అక్కడ మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళము, అన్నదమ్ములం ఇద్దరము కలిసి సెలవులు వస్తూనే ముందుగా వెళ్ళేది అమ్మమ్మ గారింటికి. అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు మేమంతా అంటే దాదాపు 70, 80లో మేము బాగా అందరం చదువుకున్న వాళ్ళం కాబట్టి, అంటే అందరం ఆ టైంలో లేడీస్ డిగ్రీ, మన వైశ్య కులంలో డిగ్రీలు అంటే గ్రేట్గా చూసేవాళ్ళు. అందరూ బయటికి వచ్చి మమ్మల్ని చూస్తూ ఆప్యాయంగా పలానా వాళ్ళ పిల్లలు వచ్చారు అని చెప్పి మమ్మల్ని అందరినీ బాగా పలకరించేవాళ్ళు, ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. మేము కూడా వాళ్ళకి అలాగే సమాధానం చెప్పుకుంటూ మామగారింటికి వెళ్ళేవాళ్ళం. నలుగురు మామగారు ఒక్కొక్కరు కొంత దూరంలో ఉండేవాళ్ళు. రెండో మామ ఇంటికి ముందుగా వెళ్ళేవాళ్ళము. అక్కడ మా అత్త మాకు వెళ్తున్నాం అనగానే అక్కడ చక్కగా వెన్న, నెయ్యి, తర్వాత జొన్న పిండి, అంటే అక్కడ జొన్న రొట్టెలు ఎక్కువ చేసేవాళ్ళు. చక్కగా మాకు వేడివేడిగా జొన్న రొట్టెలు, టమోటా పప్పు, మామిడికాయ పచ్చడి ఫ్రెష్గా నూరి మాకు చాలా ప్రేమగా, అంటే ఏదైనా అంటే ఆ ప్రేమ ఇప్పుడు నాకు తెలిసి అంత దొరకడం లేదని అనుకుంటాను. చాలా బాగా మాకు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. తర్వాత పిల్లలు, మా మామగారి పిల్లలు అందరితో కలిసి మేము ఎంచక్కా గోలికాయలు ఆడేవాళ్ళము, అచ్చందకాయలు ఆడేవాళ్ళము, వైకుంఠపాలు ఆడేవాళ్ళము, కార్డ్స్ కూడా ఆడేవాళ్ళము. అట్లా మాకంటే ఇప్పుడు అప్పటి కాలంలో ఈ సెల్లులు లేవు కాబట్టి మా లోకమంతా కూడా అందరితో కలిసి మెలిసి ఆనందంగా ఆడుకుంటూ ఉండేవాళ్ళము. మధ్యాహ్నం ఒక మామగారింట్లో భోజనం, రాత్రి ఒక మామగారింట్లో భోజనం, అలా అందరూ మమ్మల్ని ఇన్వైట్ చేసి చక్కగా మమ్మల్ని గౌరవించేవాళ్ళు. పిల్లలు వచ్చారని ఎంతో ఆనందంగా మమ్మల్ని చూసుకునేవాళ్ళు. వాళ్ళ యొక్క ప్రేమలో ఏ కల్మషము ఉండేది కాదు. తర్వాత అప్పుడు అక్కడ దిగుడు బావి నీళ్ళు 100 మెట్లు ఉంటాయి. 100 మెట్లు మేమందరం లైన్గా నిలబడి అందరం దాదాపు 10-12 మంది మెట్ల మీద నిలబడి బిందెలు అందించుకుంటూ ఖర్చులు నింపుకునేవాళ్ళము. మళ్ళీ మా మామగారి వారికి పొలాలు ఉండేటివి. మధ్యాహ్నం అయితేనే మా అత్తగారు ఏం చేసేవారంటే, పొలాలకు వెళ్తాము అంటేనే ఉదయమే తను పెరుగన్నము, టమోటా పప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి, స్వీటు, వడియాలు ఇలా అన్నీ మాకు కట్టించి పంపించేది. మేము అలా పొలాల గట్ల వెళ్ళి అక్కడ చక్కగా చెట్ల కింద కూర్చొని, అంటే ముందు అన్ని చెట్లు చూసుకుంటూ, టమోటా కాయలు చిన్న ఉంటాయి కదా, బాగా తీపిగా ఉంటాయి. సో ఆ టమోటా పండ్లు అవి తీసుకొని చక్కగా తినుకుంటూ చుట్టూ ఆ పొలాల మట్టిలో కాలు పెట్టి తొక్కుకుంటా, ఏదైనా పాములు ఉంటే జాగ్రత్త అంటే కూడా నవ్వుకుంటూ అందరం ఎంజాయ్ చేసుకుంటూ మొత్తం పొలం గట్లంతా తిరిగేసి వచ్చి చెట్ల కింద కూర్చొని, అప్పుడు ఆకలి అవుతూ ఉంటుంది చూడండి, ఆ క్యారెట్లు తీసుకొని ఎంత తింటున్నామో కూడా మాకు అర్థం కాకుండా అయిపోతుంది. అట్లా తినేస్తాం, అంత బాగుంటుంది. ఆ రుచి కూడా అలాగే ఉంటుంది. ఆ శ్రమ వల్లనో ఏమో భలే రుచిగా అనిపిస్తుంది. చక్కగా తినేసి కొంతసేపు అలాగే చెట్ల మధ్య నిద్రపోయి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేవాళ్ళం. అది అట్లా ఎలా గడిచిపోయాయో సెలవులు మాకు అర్థం కూడా అయ్యేది కాదు. పోయిన 10 రోజులు కానీ ఒక్కోసారి 15 రోజులు కూడా ఉండేవాళ్ళము. బాగా అసలు ఎంత ఆ పల్లె వాతావరణము, ఉదయం లేస్తూనే ఆ పేడతో ఇల్లు అలుకుతూ ఉంటారా, ఆ వాసన, మంచి వాసన. ఇప్పుడు పేడ అంటే కంపు కొడుతుంటుందండి. ఎంత మంచి వాసన, పేడతో సన్నగా నెర్ర గీసుకుంటూ చక్కగా రంగవల్లు లేచి ప్రతి ఒక్కరి ఇంట్లో, నేనైతే ఉదయం అందరి ఇంట్లో అట్లా చూసి వచ్చేదాన్ని అనమాట, ఎవరెవరు ఎంత బాగా వేశారు ముగ్గులు అని. అలా వేసుకుంటూ ఉదయమే పొలాలకు వెళ్తుంటారు. ఆవుల మెల్లో ఆ గంటలు గనగన ఆడుతూ ఉంటాయి. అవి వినుకుంటూ శ్రావ్యంగా చక్కగా బాగా ఉండేది. మాకు అక్కడ దర్గా ఉండేది. దర్గా మెయిన్ మాకు దర్గా అనమాట. ఆ దర్గా పూజ కూడా మొదట మా మామగారు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అక్కడికి దర్గాకి తీసుకెళ్తారు, అక్కడ ఉన్న గుళ్ళకి తీసుకెళ్లేవాళ్ళు. చక్కగా మాకు ఎలాంటి అంటే ఇబ్బంది కలగకుండా ఎంటర్టైన్మెంట్, బోర్ అనేది లేకుండా చేసేవాళ్ళు. మరి అలాంటి వాతావరణం, అలాంటి ఆప్యాయత ఇప్పుడు ఈ కాలంలో పిల్లలకి దొరకడం లేదు. ఎందుకంటే పిల్లలు సిటీలలో ఉంటున్నారు, ఫారిన్లకు వెళ్తున్నారు. వాళ్ళకి సెలవులు వచ్చినా కూడా మళ్ళీ అదనంగా ఆ సెలవులలో వాళ్ళకేవో ఒకటి విద్యలు నేర్పిస్తున్నారు. కానీ ఇట్లా అమ్మమ్మ ఇంటికి వెళ్ళండి, నాన్నమ్మ ఇంటికి వెళ్ళండి అని ఎవరు చెప్పడం లేదు వాళ్ళ పేరెంట్స్ కూడా. ఎందుకంటే ఆ సెలవుల్లో యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఇంకా చదవాలి అని. కానీ ఇలాంటి వాతావరణం, ఇలాంటి ఆప్యాయతను పిల్లలకి ఇవ్వకుండా ఉన్నారు. అదొక్కటి నాకు బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా అమ్మమ్మ వాళ్ళు ఏ ఊళ్ళైనా ఉండనివ్వండి, వాళ్ళకు ఒక తృప్తిగా ఉంటుంది. మనవాళ్ళు ఇంటికి వస్తున్నారు, మనవరాలు ఇంటికి వస్తున్నారు అంటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. బిడ్డలకు, కొడుకుల కంటే మనవాళ్ళతో ఎక్కువ ప్రేమ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అలా వాళ్ళ ఆనందాన్ని మనం దూరం చేయకుండా కనీసం సెలవులు వస్తున్నాయి,
ఒక 10 రోజులైనా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పిల్లలతో వాళ్ళకు ఒక ఉత్సాహాన్ని వాళ్ళ మనవళ్ళని చూపించుకుంటూ బిడ్డలు కానీ కొడుకులు కానీ అలా కలిసిమెలిసి అందరూ ఒక చోట చేరితే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. ఆ ఆనందాన్ని మిస్ చేయొద్దండి. నా కోరిక ఒకటే, నా కోరిక అందరూ సెలవులు వస్తే ఒకవేళ మీరు కలిసి ఉంటే ఇబ్బంది లేదు, వేరే చోట ఉన్నారు అంటే అందరూ వెళ్ళండి, ఒక చోట కలవండి, చక్కగా అందరూ ఎంజాయ్ చేయండి. వాళ్ళ పేరెంట్స్కు ఆనందాన్ని కలిగించే విధంగా ఇప్పుడు తరము అంటే మనవరాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు ఆనందాన్ని పంచి ఇవ్వాలని నా కోరిక. ఇది అందరూ చేస్తే బాగుంటుంది. ఈ అవకాశాన్ని కల్పించిన వాసవి గారికి నా ధన్యవాదములు. ఇంకా చెప్పాలి అంటే చాలా ఉంటుంది, కానీ టైం లిమిట్ కాబట్టి కొంతవరకు నా అభిప్రాయం చెప్పగలిగాను. థ్యాంక్ యూ.